గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ముఖ్యమైన వార్తల వివరాలు చూద్దాం. ముందుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేస్తూ ఉంది. ఇక్కడ అటు ప్రభాకర్ రావు అండ్ టీం ప్రతిపక్ష నేతల గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళ వ్యక్తిగత వివరాలన్నీ తెలుసుకుంది. దాన్ని పోలీసుల అందరూ కూడా వ్యక్తిగతంగా వినియోగించుకున్నారు. వ్యాపారస్తుల్ని అనేక మందిని బెదిరించారు, పెద్ద ఎత్తున డబ్బులు గుంజారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల ప్రణీత్రావు విచారణ కొనసాగుతుంది. మరి 2 పోలీసులను కూడా అరెస్ట్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే తరహా ఆరోపణలు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. అధికార పార్టీ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతుంది. ప్రతిపక్ష నేతల ఫోన్లు, వాళ్ళ వ్యక్తిగత వివరాలన్నింటినీ కూడా సేకరిస్తుందంటూ అక్కడ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ప్రధాన పత్రికల్లో ముఖ్యమైన వార్తలు ఏమున్నాయో ఒకసారి కనుక చూద్దాం. విధేయులపైన వేటు వేశారు, మేత మేసిన వారికి సీట్లు ఇచ్చారంటూ మొదటిగా ఈనాడు పత్రిక రాసింది. మొదటి నుంచి కూడా టీడీపీ నేతలతో పాటు వైసీపీ నుంచి ఇటీవల కాలంలో పార్టీ నుంచి బయటకు వచ్చిన నేతలందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తీరుపైన. జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో చాలా చోట్ల సీట్లలో అభ్యర్థుల్ని మార్చారు, నియోజకవర్గాల మార్పు జరిగింది, చాలామందికి సీట్లు ఇవ్వనంటూ ముందుగానే ప్రకటించారు. దీనిపైన పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. కేవలం బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళనే సీట్ల మార్పు చేశారు, వాళ్ళను మాత్రమే బలిపశువులను చేశారు. అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళని ఎవరిని కూడా మార్పు చేయలేదు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. గతంలో ప్రజల వద్దకు తిరగాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళాలంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ కొంతమంది వెళ్ళలేదంటూ విమర్శించారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళని వాళ్ళకి గడప గడపకు ప్రభుత్వంలో భాగంగా ఎవరైతే ప్రజల మధ్య తిరగడం లేదో వాళ్ళందరి పట్ల కఠినంగా వ్యవహరిస్తాను, ఖచ్చితంగా సీట్లు ఇవ్వబోమంటూ పదే పదే హెచ్చరించారు. కానీ చూసినట్లయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రోజా, బాలినేని శ్రీనివాసరెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, దూలం నాగేశ్వరరావు, జిఎస్ నాయుడు, గ్రంథి శ్రీనివాస్ లాంటి వారు ఎప్పుడు కూడా గడప గడప కార్యక్రమంలో పాల్గొనలేదు. వాళ్ళని పదే పదే సీఎం జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. కానీ వారు పెడచెవిన పెట్టారు. అయినా కానీ వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చారు. కేవలం వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు, దళితుల్ని, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని మాత్రం బలిపశువుల్ని చేశాడు అంటూ చెప్పారు. ప్రజల్లో గడిపిన దళిత ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపించారు. గడప గడపకు తిరగకుంటే టికెట్ లేదన్నారు, మారకుంటే మార్చేస్తామంటూ హుంకరించారు. కానీ ఇక్కడ చూస్తే పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా సీట్లు ఇచ్చారు. కేవలం దళితుల సీట్లు మాత్రమే ఆయన మార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త ముఖ్యమైన వార్తగా వేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు చేసే చేష్టలకు పొంతన ఉండడం లేదు. ఆయన అక్రమార్కులు, దోపిడీదారులుగా అటు ప్రజా వ్యతిరేకత ఉన్న వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఇచ్చాడంటూ వార్తను ముఖ్యమైన వార్తగా ఈనాడు పత్రిక ప్రచురించింది. ఇక చంద్రబాబు నాయుడు నిన్న కుప్పంలో ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయింది, ప్రైవేట్ ఆస్తుల్ని కూడా దోచుకుంటున్నారు, రికార్డులు మార్చేసి పేదల భూములు లాక్కుంటున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసమే జనసేన బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఓట్లడిగే వైసీపీ వాళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టండి, 4,000 రూపాయల పెన్షన్ టీడీపీ అధికారంలోకి రాగానే మీ ఇంటికి తెచ్చిస్తామంటూ చంద్రబాబు నాయుడు నిన్న కుప్పం బహిరంగ సభలో ఆయన హామీలు కురిపించారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు, అరాచక పాలన కొనసాగుతుంది. ఈ అరాచకాలకు ఆపాల్సిన పరిస్థితి ప్రజల వద్దనే ఉంది. వాళ్ళని ఆపాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే మీ వద్దకు ఓట్లు అడగడానికి వస్తే వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటంటూ నిలదీయండి, వాళ్ళందరికీ కూడా కర్రు కాల్చి వాత పెట్టండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ కట్టుబడి ఉంది. అందుకే జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో ఉమ్మడిగా వెళ్తున్నామంటూ ఆయన చెప్పారు. మరో ముఖ్యమైన వార్త, అటు నిన్న ఎలక్షన్ కమిషన్ ఎంకే మీనా కొన్ని సూచనలు చేశారు. ఏదైతే రాజకీయ పార్టీలు ప్రచారాలు నిర్వహిస్తున్నాయో దానికి సంబంధించి ఆయన కొన్ని సూచనలు చేశారు. ఇంటింటికి ప్రచారం చేయాలంటే ముందుగా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. సువిధా యాప్ ద్వారా రాజకీయ పార్టీలన్నీ కూడా ముందుగా అనుమతి తీసుకోవాలి. సభలు సమావేశాలకు 48 గంటలు ముందుగానే అనుమతి తీసుకోవాలి. కరపత్రాలు, పాంప్లెట్స్ పంపిణీ చేయాలన్నా కూడా సువిధా యాప్ను ఉపయోగించి వాళ్ళు అనుమతి తీసుకోవాలంటూ ఆయన కొన్ని సూచించారు.
అటు రాజకీయ నాయకులతో కలిసి ప్రభుత్వ అధికారులు ఎక్కడా కూడా కనిపించకూడదంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళతో కలిసి ఆ కార్యక్రమాల్లో రాజకీయపరమైన కార్యక్రమాల్లో కనిపించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. ఎలక్షన్ కమిషన్ నిశ్చితంగా గమనిస్తుంది. ఎవరు ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించినా వెంటనే వాళ్ళపైన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించుకోవాలన్నా, ఊరేగింపులు పాదయాత్రలు చేయాలన్నా, కరపత్రాలు పంపిణీ చేయాలన్నా, స్టిక్కర్లు అంటించాలన్నా వీటిలన్నిటికీ కూడా ముందుగా ఎలక్షన్ కమిషన్ ద్వారా అనుమతి తీసుకోవాలి. భారీ బహిరంగ సభలు సమావేశాలు నిర్వహించుకోదలుచుకుంటే 48 గంటల ముందుగానే అనుమతి పొందాలి. అనుమతి లేకుండా సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తే ఆయా రాజకీయ పార్టీల మీద, అక్కడ స్థానిక అభ్యర్థుల మీద చర్యలు తప్పవంటూ సీరియస్గా హెచ్చరికలు జారీ చేశారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక ఒంగోలు లోక్సభకు సంబంధించి ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా మరోసారి మాగుంట శ్రీనివాసులు రెడ్డినే బరిలోకి దింపుతుంది టీడీపీ. ఇటీవలనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన వైసీపీ నుంచి టీడీపీకి చేరారు. ఈ కేసులో అటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవ పోటీ చేయాలని భావించారు. ఆయన్నే రంగంలోకి దించాలని భావించారు. కానీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవ ఉండడం, ఆయన బెయిల్ పైన ఉండడం ఇదంతా కూడా కొంతవరకు ఇబ్బందికరంగా పరిణమిస్తుంది అన్న నేపథ్యంలోనే ఆయనను మార్చి తిరిగి మరోసారి రంగంలోకి మాగుంట శ్రీనివాసులు రెడ్డినే దించారు. దానికి సంబంధించిన వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఈ నెల 30వ తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు. తొలి 3 రోజులు పిఠాపురంలోనే చేస్తారు. ఉగాది పండగ వేడుకలను కూడా అక్కడే ఆయన జరుపుకుంటారనే వార్తను ఇచ్చారు. ఎప్పటి నుంచో పిఠాపురం నుంచే ఆయన పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ అని ప్రకటించినప్పటి నుంచి అక్కడ జన సైనికులు ప్రచారాన్ని ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ ఆ ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. కానీ ముందుగా తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలోనే ఆయన ప్రచారాన్ని ప్రారంభించి అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అటు టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి సభల్లో ఆయన పాల్గొని అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ప్రచారం చేయనున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. నిన్న కాకినాడ గుడిలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ నేత అటు అర్చకులపైన దాడికి పాల్పడ్డారు. గుడికి వచ్చిన కార్పొరేటర్ ఆయన కుటుంబ సభ్యులకు గుడిలో పూజలు సరిగ్గా చేయలేదు, వాళ్లకు అర్చన సరిగ్గా చేయలేదు, అభిషేకం సరిగ్గా చేయలేదంటూ ఆ గుడిలో కార్పొరేటర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు అర్చకులపైన అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. వాళ్ళని అనరాని మాటలు అన్నారు, కాలుతో తన్నారు. దాంతో అర్చకులందరూ కూడా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అధికార పార్టీ నేతలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆయన అటు అర్చకులపైన విరుచుకుపడిన పరిస్థితి ఉంది. దాంతో అర్చకులందరూ కూడా నిన్న కంప్లైంట్ చేశారు. ఎవరైతే కార్పొరేటర్ తమ పైన దాడికి పాల్పడ్డాడో సిరియాల చంద్రరావు, ఆయన పైన చర్యలు తీసుకోవాలి. అప్పటి వరకు కూడా తాము ఎవరిని కూడా గుడిలోకి అనుమతించమంటూ వాళ్ళందరూ కూడా ఆందోళన చేశారు. అయితే వాళ్ళని నచ్చజెప్పారు. ఖచ్చితంగా సిరియాల చంద్రరావు పైన చర్యలు తీసుకుంటామంటూ వాళ్ళకు ఈవో నచ్చజెప్పడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అర్చకులు శాంతించారు. సిరియాల చంద్రరావు పైన కఠిన చర్యలు తీసుకోవాలి. పూజారులు అని చూడకుండా అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా కాల్తోనే గర్భగుడిలోనే పూజారులని తన్నాడు. అటువంటి వ్యక్తిని పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ అటు బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా చంద్రరావు పైన చర్యలు తీసుకోకుంటే తామందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామంటూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఈనాడు పరిస్థితి. ఇక ఆంధ్రజ్యోతి కనుక చూసినట్లయితే రాసిస్తా రాయలసీమ అంటూ ఒక వార్తనిచ్చారు. అస్మదీయులకు జగన్ భారీ భూసంతర్పణ, మొత్తం 50,000 ఎకరాలు దారాదత్తం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటూ ఒక వార్తనిచ్చారు. ఇటీవలనే యాత్ర 2 సినిమా అది తీశారు, సినిమా నిర్మించారు. మహి వి రాఘవ దర్శకత్వం వహించారు. ఆయనకు హార్స్లీ హిల్స్లో 2 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపైన విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో దానిలో నుంచి వెనక్కి తగ్గినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఈ వార్త సంబంధించి ఎన్నికల ముందు హడావిడిగా నిర్ణయం తీసుకున్నారు. జనవరి 3వ వారంలో కంపెనీలు దరఖాస్తు చేసుకుని వెంటనే అదే నెలలో క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జేఎస్డబ్ల్యూకు 20,100, ఇన్సోల్కు 24,750 ఎకరాలు ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ 2 కంపెనీలకు కేటాయిస్తున్నట్టుగా ఈ వ్యవహారం అంతా అత్యంత రహస్యంగా జరిగింది. పర్యావరణ అనుమతులు లేకున్నా అటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. భారం పడేలా ఈ 2 సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు అంటూ వార్తనిచ్చారు. ఈ 2 సంస్థలు కూడా విద్యుత్
ప్రాజెక్టులు నెలకొల్పడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు నెలకొల్పుతున్నాయి, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి అక్కడికి. అలానే ఉపాధి కల్పన కూడా జరుగుతుంది, ఉద్యోగాలు కూడా వస్తాయంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది. కానీ దానికి చూస్తే 50,000 ఎకరాలు 2 కంపెనీలకు, అవి 2 కూడా జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఉండే కంపెనీలు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు. అందుకే 50,000 ఎకరాలను కట్టబెట్టేశారు. జనవరి నెలలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం, వెంటనే కేబినెట్లో ఆమోదం తెలపడం, ఫిబ్రవరిలో అత్యంత రహస్యంగా వాళ్ళకి 2 కంపెనీలకు కలిపి 50,000 ఎకరాలను ఇచ్చేశారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక రఘురామ రాజు పరిస్థితి ఎటు కాకుండా పోయింది. ఆయన బీజేపీ నుంచి నరసాపురం అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు, కానీ అక్కడ బీజేపీ వేరే అభ్యర్థిని ప్రకటించింది. దాంతో రఘురామకృష్ణంరాజు కొంత మనస్తాపానికి గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి తాత్కాలికంగా విజయం సాధించారు, కానీ తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాక్షేత్రంలోనే ఉంటా, ఈ ఎన్నికల బరిలో నిల్చుంటాను, టీడీపీ వెంటే నడుస్తానంటూ ఆయన ప్రకటించారు. ఆయనను అసెంబ్లీ బరిలో నిలపాలని టీడీపీ భావిస్తుంది. చంద్రబాబు నాయుడు అందుకు ఆలోచిస్తున్నారు. అసెంబ్లీ బరిలోకి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రఘురామకృష్ణంరాజును బరిలోకి దించాలి, అక్కడ ఏదో ఒక సీట్లో ఆయన్ను నిలబెట్టాలని భావిస్తూ ఉన్నారనే వార్తనిచ్చింది. ఇక ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా మాగుంటే ఢిల్లీ మద్యం కేసు తీవ్రత నేపథ్యంలో పోటీకి ఆయన కుమారుడు దూరమయ్యారు. అనంతపురంలో పలు పేర్లు పరిశీలిస్తున్నారు. విజయనగరం ప్రతిపాదనలో కళా వెంకట్రావు, మీసాల గీత అప్పలనాయుడు, మడకసిర, సుల్లూరుపేట, గజపతి నగరం అసెంబ్లీ అభ్యర్థులకు అసమ్మతి పోటు ఉన్నది, వాళ్ళపైన పునరాలోచిస్తుందంటూ మరో వార్తనిచ్చారు. టీడీపీ చివరి జాబితా విడుదల చేయాల్సి ఉంది. ఇంకా అనేక మంది ఆశావాహులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా టీడీపీ తమకు టికెట్ ఇస్తుంది అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల టీడీపీకి అక్కడ టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోతే టీడీపీ నేతలే జనసేన పార్టీలో చేరుతున్నారు. జనసేన నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. మొత్తం మీద ఎన్నికల హీట్ పెరిగింది అన్ని పార్టీల్లో కూడా. అటు వైసీపీలో ఇప్పటికే సీట్ల ప్రకటన పూర్తయిందనే భావించాల్సి ఉంటుంది. ఇక టీడీపీ కొన్ని సీట్లను ఇంకా పెండింగ్లోనే పెట్టింది. అటు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాకు మైలవరం టికెట్ కేటాయించకపోవడంతో ఆయన పార్టీని వీడే ఆలోచన చేస్తున్నారన్న ఇది కూడా వస్తున్నాయి, వార్తలు కూడా వస్తున్నాయి. ఆయన కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. సుదీర్ఘ అనుబంధం టీడీపీ పార్టీతో ఉంది. రాజకీయ ప్రస్థానం అంతా కూడా టీడీపీతోనే ప్రారంభమైంది. ఇటీవల కాలంలో ఆయనను మైలవరం టికెట్ ఇవ్వలేనంటూ చెప్పడం, అక్కడ వసంత కృష్ణప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తన అన్న మంత్రిగా చేశారు, తాను కూడా మొదటి నుంచి టీడీపీకి విధేయుడిగా ఉన్నా కానీ తనకు టికెట్ ఇవ్వకపోవడం పైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మైలవరం నుంచి మరోసారి బరిలోకి దిగుతానంటూ ఆయన ప్రకటిస్తున్నారు. ఈరోజు అధికారికంగా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ఆయన పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తారా, లేకుంటే ఆయన పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడి నుంచి పోటీ చేస్తారా అనేది ఈరోజు తెలిసే అవకాశం ఉంది. ఇంకా ఎండీసీలో మహామాయగాలు అంటూ మరో వార్తను కూడా ఇచ్చింది. మైనింగ్ కార్పొరేషన్లో అనేక అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకుంటున్నాయంటే ఇప్పటికే అనేక కథనాలను ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. ఖనిజ తవ్వకాలను పర్యవేక్షించి ఆ విభాగంలో అవినీతి గుట్టలు పడుతుంది. ఒకరిది తవ్వి తీస్తే అదే వరుసలో అనేక మంది అక్రమాలు, వసూళ్ల దందా బయటకు వచ్చి అందరూ చిక్కుతారనే భయంతో ఎవరు కిమ్మనడం లేదు. మార్కెటింగ్ విభాగానికి చెందిన ఒక అధికారి వసూళ్లలో సర్వాంతర్యంగా మారాడు. ఆర్థిక విభాగంలో మరో అధికారి సొంతగానే 100 కోట్ల విలువైన కాంట్రాక్టులు చేసే స్థాయికి ఎదిగారు. స్పెషల్ కౌంటర్ తీర్చారంటూ వార్తనిచ్చారు. పెద్ద ఎత్తున ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇష్టారాజ్యంగా వెరైటీస్ బొగ్గు, ఇసుక సర్వేరాళ్లలో వాళ్ళందరూ కూడా వాటిని తవ్వి వాటిని తరలిస్తూ ఉన్నారు. అన్ని విభాగాల ఫైల్స్ ఆ మార్కెటింగ్ అధికారికి చేర్చాల్సిందే, డిస్కస్ చేయాలి ఈ ఫైల్స్ మీద అన్నారంటే ఆయనకు కోట్లు కుమ్మరించాల్సిన పరిస్థితి ఉంది. కార్పొరేట్ లాబీస్తో కలిసి ఉమ్మడి దందాలు చేస్తూ ఉన్నారు. ఫోన్పే, జీపేల్లో లక్షల రూపాయల లావాదేవీలు చేసుకుంటున్నారు. వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక అటు విశాఖపట్నం పోర్టుకు ఏదైతే పెద్ద ఎత్తున డ్రగ్స్ వచ్చాయో దానికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. అటు సంధ్య కంపెనీ బస్సు ఎక్కడో నిలబడి ఉంది అనుమానాస్పద స్థితిలో, దాన్ని కూడా
కంపెనీకి బస్సు అప్పగించారు కాకినాడ పోలీసులు. ఎందుకు అప్పగించారు కాకినాడ పోలీసుల తీరుపైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఆ బస్సును అక్కడెక్కడో అబాండన్ చేయాల్సిన అవసరం ఏముంది, అక్కడ వదిలేయాల్సిన అవసరం ఏముంది, ఆ వదిలేసిన బస్సును తిరిగి సంధ్యా కంపెనీకే ఎలా అప్పగించారు, సంధ్యా కంపెనీ ప్రతినిధులపైన కూడా నిఘా పెట్టారు. ల్యాబొరేటరీ అన్ని కోణాల్లో ఇప్పటికే సిబిఐ అటు విచారణ చేస్తుంది. అక్కడ ఈస్ట్లో డ్రై ఈస్ట్ ఆనవాళ్ళ కోసం అందులో డ్రగ్స్ ఉన్నాయంటూ వాటిని గుజరాత్ నుంచి వచ్చిన ప్రత్యేక ఫొరెన్సిక్ బృందం వాటిలన్నింటినీ కూడా పరిశీలించింది. వాటిని నివేదిక రావాల్సి ఉంది. నివేదిక వచ్చిన తర్వాతే వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ వార్తను ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. ఇక ఈ సాక్షి పత్రిక కనుక చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి తరపున పోటీ చేయబోయే వాళ్ళందరూ కూడా పేదల సైన్యం, అటు టీడీపీ తరపున అందరూ కూడా పెత్తందారులందరూ కూడా పోటీ చేస్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు. కానీ ఇక్కడ టీడీపీ చూస్తే అటు పెత్తందారులని రంగంలోకి దించుతుందంటూ వార్తనిచ్చారు. రిజర్వ్డ్ స్థానాలు పోగా మిగిలిన జనరల్ స్థానాల్లో 40% సీట్లను బీసీలకే జగన్మోహన్ రెడ్డి కేటాయించారు. రాజ్యాంగపరంగా రిజర్వేషన్ లేకుండా బలహీన వర్గాలకు 48 శాసనసభ 11 ఎంపీ సీట్లను కేటాయించారు. అసెంబ్లీ ఎంపీ కలిసి మొత్తం 200 స్థానాల్లో 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి కేటాయించారు. సేమై పరమావధిగా నిజాయితీ కొలమానంగా విద్యావంతులు సామాన్యులకు పట్టం కట్టారు. కానీ ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు ఆయన పెత్తందారులకు పట్టం కడుతున్నాడు అంటూ అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, పురంధరేశ్వరులతో కూడిన ఫోటోలు ప్రచురించారు. దానికి సంబంధించిన వార్తను ఇచ్చారు. ఇక రేపటి నుంచి మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇడుపలపై నుంచి ఆ బస్సు యాత్రను జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మరోపక్క బీజేపీకి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తున్నారనే వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. టీడీపీపై బీజేపీ నాయకుల ఆగ్రహం. సోషల్ మీడియా వేదికగా బీజేపీ పైన అసత్య ప్రచారాలను టీడీపీ ప్రచారం చేస్తుంది. ఒక పక్క పొత్తు కుదుర్చుకొని వెనక నుంచి వాళ్ళని వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మా దగ్గర సోమవీర్రాజు పైన కొన్ని సంచలన ఆరోపణలు రఘురామకృష్ణంరాజు చేశారు. సోమవీర్రాజుతో కలిసి తనకు సీటు రాకుండా చేశారని ఆయన చేసిన ఆరోపణలపైన బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తడిగుడ్డతో గొంతులు కోసేవాడు ప్రధాని మోడీ అంటే గతంలో చంద్రబాబు నాయుడు స్వయంగా వ్యాఖ్యానించారు. దానికి సంబంధించి అటు టీడీపీ పోస్టులు పెట్టింది. మా పార్టీ ప్రాథమిక సభ్యత్వం లేని రఘురామకు ఎందుకు సీటు ఇవ్వాలంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 17 ఎంపీ సీట్లు ఉన్న చంద్రబాబే ఇచ్చి ఉండొచ్చు కదా. చివరికి కాంగ్రెస్తో కూడా కలిసి టీడీపీ కాంగ్రెస్తో కలిసి బీజేపీ పైన దుష్ప్రచారం చేస్తుంది అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇంకా కొన్ని సీట్లలో ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది టీడీపీ. దానికి సంబంధించిన వార్తను కూడా ఇచ్చారు. 6 అసెంబ్లీ సీట్లపై బాబు అయోమయంలో ఉన్నారు. టీడీపీ అయోమయంలో ఉంది. ఇప్పటికే పి గన్నవరం గతంలో మహాసేన రాజేష్కు కేటాయించారు. కానీ అక్కడ జనసేనకు బదిలీ చేశారు. అనపర్తిని ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. కానీ అది బీజేపీకి ఇవ్వాలంటూ ఇప్పుడు బీజేపీకి ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. దాంతో నిన్నంతా కూడా టీడీపీ శ్రేణులు అక్కడ ఆందోళనకు దిగాయి. అటు టీడీపీ సీట్లలో మిగిలిన 6 ఏవన్న అనిశ్చితి నెలకొని ఉంది. గుంతకల్లు, ఆదోని, ఆలూరు సీట్లలో ఆదోని, ఆలూరు, రాజంపేట, జమ్మలమడుగులో ఇంకా తేలలేదు. దర్శి, అనంతపురం పరిస్థితి కూడా అలానే ఉంది. ఏఈ కూడా తేలడం లేదనే వార్తనిచ్చారు. ఇంకా మరో ముఖ్యమైన వార్త కనుక మనం చూసినట్లయితే మొదటి నుంచి కూడా అటు వాలంటీర్ల మీద టీడీపీ నేతలు అనేక ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు జిహాదీ టెర్రరిస్టులు అంటూ ఆయన వ్యాఖ్యం చేశారు. వాలంటీర్లు డేటా చౌర్యం చేసి వాడుకుంటున్నారు. ఎన్నికల తర్వాత ఓటు వేయని వారిపైన కక్ష సాధిస్తారు. వాలంటీర్లు స్లీపర్ సెల్స్లా సీఎం జగన్మోహన్ రెడ్డి తయారు చేశారు. సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపైన అటు వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే వార్తనిచ్చారు. వాస్తవానికి గత కొద్ది రోజులుగా వాలంటీర్ వ్యవస్థ పైన అనేక ఆరోపణలు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు చూస్తే వాలంటీర్ల వ్యవస్థను తిరిగి కొనసాగిస్తాం, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల వ్యవస్థ యథావిధిగా కొనసాగుతుంది, అటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీరే ఉంటారంటూ ఆయన హామీ ఇచ్చారు. కానీ అటు పార్టీ కార్యక్రమాలలో వాలంటీర్లను వాడుకోవడం పైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ కార్యకర్తల్లానే వాలంటీర్లు వ్యవహరిస్తున్నారు కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాలంటూ ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కొన్ని చోట్ల వాలంటీర్లను తొలగించింది. ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొంత కలకలం రేపుతున్నాయి. వాలంటీర్లను జిహాదీ టెర్రరిస్టులతో పోల్చారు. స్లీపర్ సెల్స్లా జగన్మోహన్ రెడ్డి తయారు చేశాడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. వాలంటీర్లందరూ కూడా దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక దిశ ఆంధ్రప్రదేశ్ పత్రిక కనుక చూసినట్లయితే ఇప్పటికే అటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ఎన్నికల ఫండ్ను పంపించేశాయి. దాన్ని ఎక్కడ దాచాలి అనే భయాందోళన అటు అభ్యర్థుల్లో నెలకొనుంది. సొమ్మును దాచలేక అటు ఇటు మార్చలేక అవస్థలు పడుతున్నారు. మొత్తం మీద అటు ఎలక్షన్ కమిషన్కు ఎక్కడ దొరికిపోతామో ఈ సొమ్ముతో అనే భయం వాళ్ళలో నెలకొనుంది. ఇప్పటికే ఎక్కడికక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్లు తిరుగుతూనే ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఈసారి అన్ని పార్టీలకు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు మారాయి. మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ ఎలాగైనా తిరిగి అధికారం నిలుపుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. మరోసారి అధికారంలోకి రావడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రయత్నిస్తున్నాయి. ఖచ్చితంగా గెలుపు గుర్రాలని రంగంలో దించాయి. ఆర్థికంగా కూడా వెనక్కి తగ్గకుండా ఖర్చు పెట్టే అభ్యర్థుల్ని ఎత్తిక మరీ రంగంలో దించాయి. కానీ ఇప్పటికే డబ్బు అయితే అంతా ఒక చోటికి చేరింది. కానీ దాని పంపిణీ విషయంలోనే కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ డబ్బునంతా కూడా ఎక్కడ దాచిపెట్టాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించాలనే భయం అభ్యర్థుల్లో నెలకొనుంది. ప్రకాశం జిల్లాలో ఆ డబ్బులు దొరికిపోయాయి, ఆ నగలు దొరికిపోయాయి. ఇవన్నీ కూడా కొంత భయం సృష్టిస్తుంది వాళ్ళలో అనేది ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలి, అందుకు నోట్లతో ఓట్లు కొనుక్కోవాలి, ఓటు వేసేందుకు జనం సిద్ధం. కానీ వారికి ఇచ్చేందుకు కోట్ల రూపాయల సొమ్ము కూడా సిద్ధంగా ఉంది. కానీ ఎన్నికల పోలింగ్ తేదీకి దూరంగా వెళ్ళిపోయింది. ఆ ఎన్నికలు చూస్తేనేమో ఏప్రిల్ చివరిలో ఉన్నాయి. అప్పటిదాకా ఈ డబ్బునంతా కూడా ఎక్కడ దాచాలి, ఎలా అక్కడి నుంచి ఇక్కడికి ఎలా మార్చాలి అనే దానిలో టీడీపీ అన్ని పార్టీల నేతలు ఇబ్బందులు పడుతున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక ప్రచారంలో పోటాపోటీ అనే మరో వార్తను కూడా ఇచ్చారు. 27న సొంత నియోజకవర్గాల నుంచి అటు బాబు, జగన్ ఇద్దరు కూడా ప్రచారం ప్రారంభించబోతున్నారు. అటు జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం అంటూ బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. రేపు ఇడుపులపాయ నుంచి, అలానే చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన కూడా ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే నిన్న కుప్పంలో ఆయన భారీ బహిరంగ సభను కూడా నిర్వహించారు. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు వైసీపీ బస్సు యాత్ర చేయనుంది. నియోజకవర్గాల వారీగా చంద్రబాబు నాయుడు కూడా ప్రచారానికి సిద్ధమవుతూ ఉన్నారు. మొత్తం మీద అటు 30వ తారీఖు నుంచి వారాహి యాత్రకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతూ ఉన్నారు. అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ప్రారంభించబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార హోరు తారాస్థాయికి చేరుకోనుంది ఈ నెలాఖరు నుంచి అంటూ వార్తనిచ్చారు. అటు 30వ తారీఖు నుంచి వారాహి యాత్ర ప్రారంభిస్తారు. పిఠాపురంలో 3 రోజుల పాటు పర్యటించిన తర్వాత పవన్ కళ్యాణ్ మిగతా నియోజకవర్గాలన్నీ కూడా తిరుగుతారు. ఇక జగన్మోహన్ రెడ్డి 27వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచే ఆయన బస్సు యాత్రను ప్రారంభించనున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా దిశ పత్రిక ప్రచురించింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కాయి. అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా అభ్యర్థుల ప్రకటన అయితే పూర్తయింది. ఇంకా కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిపే లక్ష్యంగా వాళ్ళందరూ కూడా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఒకరిపైన ఒకరు విమర్శలు, ప్రతిపక్షాలు, అధికార పక్షం ధీటుగా మోహరించుకునే ఆ నేతలందరినీ కూడా ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి తీరాలన్న పట్టుదలతో అన్ని పార్టీలు కూడా ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది.